మీ అందరికి తెలుసు హార్డ్ వర్క్ సీరీస్ అయిపోయింది. ఆ తర్వాత కొన్ని క్వెషన్స్ నేను ఆన్సర్ చేసుకుంటా వచ్చాను గత ఫ్యూ వీక్స్‌గా. మరి ఈరోజు ఇంకొక టాపిక్‌ని చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు మనకు సహాయం చేయాలని అందరం దయచేసి తల వంచి ప్రార్థన చేద్దాము. ప్రభు యొక్క కృపని అడుగుదాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ బిడ్డలందరితో కూడా కలిసి నాయనా నీ సహాయం కొరకు, నీ కృప కొరకు, నాయనా నీ నడిపింపు కొరకు, నీ మాటల కొరకు మేము నీ సన్నిధికి వస్తున్నాము నాయన. మీరే మాకు సహాయం చేయండి. మీరు మా సృష్టికర్త అయిన దేవుడు నాయన. మమ్మల్ని చేసావు నువ్వు. మమ్మల్ని ఎలా చేసావో, ఎందుకు చేసావో నాయన నీకొక్కడికే తెలుసు. నాయన మరి అది నీ సంకల్పమైనటువంటి దాంట్లో భాగంగా చేయటమే కాదు నాయన. నీ ప్రత్యక్షత మాకిచ్చి, ఎందుకు నాయన మీరు మమ్మల్ని చేశారో, మా పట్ల మీ ఉద్దేశ్యం ఏంటో మాకు తెలియజేస్తూ, మమ్మల్ని మీతో నడిచేటట్టు చేస్తున్నందుకు స్తుతిస్తూ ఉన్నాం నాయన. మేము అసలు నీ సృష్టిలో ఉండటానికి యోగ్యులం కాదు. నాయనా మేము ఏది అనుభవించటానికి యోగ్యులం కాదు. అయినప్పటికీ నీ కృప ద్వారా తండ్రి మమ్మల్ని సృష్టించావు. మంచి సృష్టిలో మమ్మల్ని ఉంచావు నాయనా. శ్రేష్టమైనవి మాకు ఇస్తూ, మమ్మల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ, జీవమిస్తూ, ప్రతిదినము నీ మహిమ కోసం నడిపిస్తున్నందుకు స్తుతిస్తున్నాం నాయన. నాయనా నువ్వు మాత్రమే మహిమకు పాత్రుడవు. నిన్ను స్తుతించేటువంటి, నిత్యము స్తుతి చేసేటువంటి జీవితాలు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాము. ఈ సమయంలో నీ వాక్యం వినబోతుండగా మీరే మాకు కృప దయచేయండి. గ్రహింపును దయచేయండి. ప్రత్యక్షతను, క్లారిటీని దయచేయండి. నాయనా మరి మంచి మాటలు, మరి సమయోచితమైన మాటలు ప్రభువా, నీ వాక్యానికి నమ్మకమైన మాటలు నేను మాట్లాడటానికి సహాయం చేయండి. వ్యర్థమైన మాట నా నోటి నుండి రాకుండా మీరు నన్ను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో నాయనా మరి మా చర్చిలో ఉన్నటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. నిన్ను నమ్ముకున్న బిడ్డల్ని నాయన మీరు సర్వసత్యంలో నడిపించండి. ఈ సంఘానికి వస్తూ నాయన ఇంకా వారి జీవితాలు మీకు అప్పగించకపోతే వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము. అలాగే నాయన నీ వాక్యంలో సెలవిచ్చినట్టు మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము. నీ కుమారుడిని వారు తెలుసుకొని నీ దగ్గరికి రావటానికి వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ నాయన మేము నీ కుమారుడిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క బల్లను కూడా సమీపించబోతా ఉన్నాము. మీరు మాకు సహాయం చేయండి నాయనా. మరి మమ్మల్ని మేము పరీక్షించుకొని పవిత్రమైన హృదయంతో మేము మీ కుమారుని యొక్క బల్లను సమీపించడానికి మీరు మాకు సహాయం చేయండి. నీ మంచితనము, నీ మారని ప్రేమ మా జీవిత కాలము మా వెనకాల నాయన ప్రభు పంపించమని ప్రార్థన చేస్తా ఉన్నాము. మేము పాపం చేయకుండా తండ్రి మమ్మల్ని కాపాడండి. పరిశుద్ధంగా బ్రతుకుతూ నాయన నీ కోసము, నీ మహిమ కోసం మేము బ్రతుకున్నట్లు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజు నుంచి మనము స్టడీ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే కాన్షియన్స్. తెలుగులో మనము మనస్సాక్షి అంటామన్నమాట. మనస్సాక్షి. జాన్ మెకార్థర్ అనేటువంటి భక్తుడు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం యొక్క టైటిల్ ఏంటంటే 'వానిషింగ్ కాన్షియన్స్'. అంటే అర్థం ఏంటంటే మనుషులు వారికి మనస్సాక్షి ఉందని, ఆ మనస్సాక్షిని దేవుడు చేశాడని, ఆ మనస్సాక్షి ప్రకారము వాళ్ళు బ్రతకాలని గూడా తెలియకుండా, ఆ మనస్సాక్షిని విడిచిపెట్టి, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, నిజానికి మనస్సాక్షే లేదన్న విధంగా మనుషులు బ్రతుకుతున్నారు అని చెప్పటానికి రాసినటువంటి పుస్తకము 'ఆ వానిషింగ్ కాన్షియన్స్' అనేటువంటి పుస్తకమనమాట. ఇప్పుడు చూడండి, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తే గనక, మనుషుల లోపల మనస్సాక్షి పెద్దగా పనిచేస్తున్నట్టు మనకు అనిపించట్లేదు. మనుషులెవ్వరూ గూడా పాపము చేయటానికి ఆలోచించట్లేదు. అబద్ధము ఆడటానికి ఆలోచించట్లేదు. మోసము చేయటానికి ఆలోచించట్లేదు. వ్యభిచారము చేయటానికి ఆలోచించట్లేదు. వేరే వారి జీవితాలను నాశనం చేయటానికి ఆలోచించట్లేదు. దేనికి ఆలోచించట్లేదు. మనుషులను వెంటాడటానికి ఆలోచించట్లేదు. చాలా దారుణమైన పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. మనకి అనిపిస్తా ఉంటదేంటంటే,
అసలు మనుషులలో మనస్సాక్షి ఉందా? లేదా? అనేటువంటి ప్రశ్న వస్తా ఉంది. సో, ఈ మనస్సాక్షి గురించి దేవుని వాక్యము చాలా చెప్తుంది. దాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. జాన్ మెకార్థర్ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, విమానానికి నావిగేషన్ సిస్టమ్ ఎలాంటిదో, మనిషికి మనస్సాక్షి అలాంటిది అంటాడు. విమానము ఎంత ఎత్తులో ఎగురుతుందో, ఎంత స్పీడ్‌గా వెళ్తుందో, ఎదురుగా ఏముందో, ఏమి లేదో, అసలు ఆ విమానం వెళ్తుంది కరెక్ట్ డైరెక్షన్‌లో ఎళ్తుందో లేదో చెప్పేది నావిగేషన్ సిస్టము. నావిగేషన్ సిస్టమ్ లేకుండా విమానము నడిపితే ఎలా ఉంటదో, మనస్సాక్షిని విడిచిపెట్టి, మనస్సాక్షే లేదన్నట్టుగా మనుషులు బ్రతుకుతుంటే, వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి అనేటువంటిది ఆ ఇల్లస్ట్రేషన్ మనకి తెలియజేస్తా ఉందనమాట. చాలామంది జీవితాల్లో ఆల్రెడీ దాని పర్యవసానాలు చూసారు. విమానానికి నావిగేషన్ సిస్టమ్ లేకుండా ఎళ్ళిందంటే, మనకు తెలుసు ఏం జరుగుతదో. అది ఎప్పటికీ గూడా గమ్యము చేరలేదు. గమ్యము చేరలేదు గాదు, యాక్సిడెంట్ అయ్యి కుప్పకూలిపోవటానికి 100% అవకాశం ఉందన్నమాట. ఎదురుగా ఇంకొక విమానం వస్తున్నా తెలీదు. ఎదురుగా ఒక పర్వతమే వస్తున్నా గూడా తెలీదు. పర్వతము వైపు వెళ్తూ పర్వతంలోకి ఎళ్తన్నానని గూడా తెలియకుండా వెళ్ళిపోతా ఉందనుకోండి. అప్పుడు మనమేమనాలంటే, ఈ ఫ్లైటు నావిగేషన్ లేకుండా నడుస్తుంది అని చెప్పాలి. మేబీ నావిగేషన్ ఉన్నా కూడా, ఆ విమానము ఎదురుగా కొండొస్తుందని చెప్తుంటే, పైలట్ పర్వాలేదులే అని ఎళ్ళిపోయాడనుకోండి. చెప్తుంది. ఎదురుగా కొండొస్తుంది. నువ్వు కొట్టేస్తావు. నువ్వు పైకి తీసుకెళ్ళు ఫ్లైట్‌ని అని చెప్తుంటే, ఏం పట్టించుకోకుండా పైలట్ మెదలకుండా కూర్చున్నాడనుకోండి. కూర్చుంటం వల్ల జరగాల్సిన హాని జరగకుండా ఏం మానదు. జరగాల్సిన హాని తప్పకుండా జరుగుతది. ఎళ్తది. డైరెక్ట్‌గా కొండకు కొడతది. మనకు తెలుసు ఏం జరుగుతదో. సో, అలాగే మన మనస్సాక్షి గూడా మన లోపల ఉండి మనకి చెప్తూ ఉంటదంట. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. నువ్వు చేస్తుంది రాంగు. నీ ఆలోచన రాంగ్ అని చెప్తదంట. నువ్వు చేస్తుంది రాంగ్ అని చెప్తదంట. నీ మాటలు కరెక్ట్ కాదని చెప్తదంట. నీ ఆలోచన విధానం కరెక్ట్ కాదని చెప్తదంట. నీ నిర్ణయాలు కరెక్ట్ కాదని చెప్తదంట. నీ మార్గము గూడా కరెక్ట్ కాదని చెప్తదంట. అంతేకాదు, మనము కరెక్ట్ చేస్తా ఉన్నప్పుడు, రైట్ డైరెక్షన్‌లో ఎళ్తా ఉన్నప్పుడు, మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నప్పుడు, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, రైట్ చేస్తున్నావు అని గూడా చెప్తదంట. నువ్వు చేస్తుంది కరెక్ట్. నువ్వు మంచిది చేస్తున్నావు. ఇది మంచిది అని గూడా మనకి చెప్తూ ఉంటదంట మన మనస్సాక్షి. సో, ఇంతకీ మనస్సాక్షి అంటే ఏంటి? దేవుని వాక్యము మనస్సాక్షి గురించి ఏం చెప్తుంది? మనము పరిశుద్ధులముగా మనస్సాక్షి గురించి తెలుసుకోవటం మనకి ఎంత ప్రాముఖ్యము అనేటువంటిది జాగ్రత్తగా చూద్దాం. మొట్టమొదటిది మనస్సాక్షి మనలో లేకపోతే గనక మనకు అపరాధ భావం అంటే ఏంటో తెలీదు. అపరాధ భావము అంటే ఏంటో తెలియకపోతే గనక మీరు సిలువ దగ్గరికే రాలేరు. సో, అపరాధ భావము కలిగినటువంటి వ్యక్తి మాత్రమే పాప క్షమాపణ కోసము సిలువ దగ్గరికొస్తాడు. అసలు నీకు అపరాధ భావమే లేకపోతే, నువ్వు మనస్సాక్షినే మనిషిలో నుంచి నువ్వు తీసేస్తే, నువ్వు సిలువ దగ్గరికి ఎలా వస్తావు? సో, మనస్సాక్షి మనలను దేవుని దగ్గరికి తీసుకురావటానికి ఎంత ఉపయోగపడుతుందో చూడండి. నంబర్ 1. నంబర్ 2, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన మనస్సాక్షిని మొత్తమును శుభ్రంగా కడుగుతాడంట. అంటే చూడండి, అది మనల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత మనల్ని, మన మనస్సాక్షిని దేవుడు శుభ్రంగా కడుగుతున్నాడంటే, ఆ మనస్సాక్షి ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. అంతేకాదు,
దేవుని వాక్యము మరలా, మరలా మనకు చెప్పేదేంటంటే, నువ్వు నిర్మలమైన మనస్సాక్షి కలిగి నువ్వు బ్రతికినంత కాలము బ్రతకాలని దేవుని వాక్యం చెప్తుంది. అంటే, నువ్వు మంచి మనస్సాక్షి గలవాడిగానే నీ జీవిత కాలము బ్రతకాలి. అంటే, మన పరిశుద్ధతకు కూడా మన మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైనది. సాంక్టిఫికేషన్ అంటాం మనం ఇంగ్లీష్‌లో. మనము పరిశుద్ధులమవుతూ దేవుని సారూప్యతలోకి మారటానికి కూడా మనల్ని నడిపించేది మనస్సాక్షే. మనల్ని దేవుని దగ్గరికి తెస్తుంది మనస్సాక్షే. మనము శుభ్రంగా కడగబడుతుంది గూడా మనస్సాక్షిలోనే. అంతేకాదు మనము దేవునితో నడిచేటట్టు, దేవుణ్ణి సంతోషపెట్టేటట్టు ప్రాముఖ్యమైన బాధ్యత తీసుకుంటుంది గూడా మనస్సాక్షే. మనస్సాక్షి యొక్క ప్రాముఖ్యతను చెప్పటం కోసం ఈ 3 మాటలు నేను చెప్పాను. సో, ఒకవేళ ఎవరైనా నాకు మనస్సాక్షే లేదు, ఒకవేళ నాకు మనస్సాక్షి ఉందని నాకు అనిపించినా గూడా, దాని మాట నేను వినను, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అని ఒక వ్యక్తి అంటే గనక, తప్పకుండా ఆ వ్యక్తి జీవము నుంచి వేరైపోయి నరకానికి వెళ్ళిపోతాడు. మనస్సాక్షిని పట్టించుకోని వ్యక్తి తప్పకుండా ఓడ బద్దలవుతది. ఓడ బద్దలైనప్పుడు దేవుని దగ్గరికి రాకుండా దేవునికి దూరమైపోతాడు. సో, మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలామంది క్రైస్తవులు కూడా మనస్సాక్షే లేదన్నట్టుగా బ్రతుకుతున్నారు. క్రైస్తవులమని చెప్పుకుంటూ మనస్సాక్షే లేదన్నట్టుగా బ్రతుకుతున్నాం. నువ్వెప్పుడైతే మనస్సాక్షే లేదన్నట్టుగా బ్రతికావంటే, అప్పుడు అందరికన్నా పెద్ద వేషధారివి అవుతావనమాట. ఎందుకంటే, నీ మనస్సాక్షి నీకు లోపల చెప్తానే ఉంటది. నువ్వు అబద్ధం చెప్పినప్పుడు ప్రతిసారి గూడా నువ్వు అబద్ధం చెప్తున్నావని చెప్తది. నువ్వు వేరే వాళ్ళని మోసం జేస్తున్న ప్రతిసారి గూడా నువ్వు మోసం జేస్తున్నావని చెప్తది. అంతేకాదు, నువ్వు నిర్మలమైన హృదయం కలిగి, మనస్సాక్షి కలిగి, నువ్వు మంచి చేస్తున్న ప్రతిసారి గూడా నువ్వు మంచి చేస్తున్నావని చెప్తది. నువ్వు దాని స్వరము నువ్వు విన్నా, వినకపోయినా అది నీ లోపలుంది. అది నీతో మాట్లాడుతానే ఉంటది. నీకు చెప్తానే ఉంటది. నీకు దానికి మధ్య ఇంటరాక్షన్ జరుగుతానే ఉంటది. ఇప్పుడు చూడండి, నేనొక మాట అన్నాను. మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చుంటది. అంటే ఏంటి పాస్టర్ గారు, నాకు నా మనస్సాక్షికి మధ్యలో ఏమన్నా డిస్కషన్ జరుగుతుందా అంటే, యెస్. నీకు నీ మనస్సాక్షికి మధ్యలో డిస్కషను జరుగుతా ఉంది. నీకు నీ మనస్సాక్షికి జరుగుతా ఉంది. అంటే నీ మనస్సాక్షి నీకు పక్కనే నిలబడి చెప్తున్నట్టుగా నీకు అనిపిస్తా ఉంటదనమాట. సో, అంటే నీలోనే ఉంది. కానీ నీకు పక్కనే వేరుగా ఉన్నట్టుగా మనకి అనిపిస్తా ఉందనమాట. సో, ఈ మనస్సాక్షి గురించి ఈరోజు నేను పరిచయం జేస్తాను. పరిచయం జేసిన తర్వాత మనము జాగ్రత్తగా ఈ మనస్సాక్షి గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, మనస్సాక్షి అనేటువంటిది మనిషి యొక్క ఇమ్మెటీరియల్ పార్ట్‌లో ఒక భాగము. మనిషి మెటీరియల్ పార్ట్ ఉంది. మనిషిలో ఇమ్మెటీరియల్ పార్ట్ ఉంది. మనము మెటీరియల్ పార్ట్‌ని శరీరం అంటాము. ఇమ్మెటీరియల్ పార్ట్‌ని ఆత్మ అంటాము. సో, 2 భాగాల కలయిక మనము. మన లోపల 2 ఉన్నాయి. ఈ రెండిట్లో మన ఆత్మ ఉంది గదా! మన ఆత్మలో ఒక భాగము ఏంటంటే మనస్సాక్షి. మనస్సాక్షి అనేటువంటిది మన ఇమ్మెటీరియల్ పార్ట్‌లో ఒక భాగము. మన ఆత్మలో ఒక భాగము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, మనల్ని దేవుడు సృష్టించినప్పుడు మన ఆత్మ లోపల మనస్సాక్షిని ఆయన ఉంచాడు. ఆయన పెట్టాడు. దేవుడు పెట్టినటువంటిదే మనస్సాక్షి. మనంతట మనము సంపాదించింది గాదు. మనంతట మనం పొందింది గాదు. ఇది దేవుడి దగ్గర నుంచి మనల్ని దేవుడు చేసినప్పుడు, సృష్టించినప్పుడు మన ఆత్మలో మనతో పాటు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి భాగమే గానీ, తర్వాత మనము పుట్టి పెరుగుతూ ఉండగా అది మనలోకి వచ్చినటువంటి భాగం కాదు. ఇట్ హాస్ బీన్ దేర్. మనలోనే ఎప్పుడు మొదటి నుంచి కూడా ఉన్నటువంటిది. ఇది దేవుడు మనకిచ్చినటువంటి మంచి బహుమానాల్లో ఒక గొప్ప బహుమానము మనస్సాక్షి అనేటువంటిది. దేవుడిచ్చినటువంటి గిఫ్ట్‌లో ఒక వండర్‌ఫుల్ గిఫ్ట్ మనకిచ్చినటువంటిదేంటి? మనస్సాక్షి. మనస్సాక్షిని ఒక భక్తుడు ఈ మాట అంటాడు. ఇట్ ఈస్ ఎ సోల్ రిఫ్లెక్టింగ్ అపాన్ ఇట్‌సెల్ఫ్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే, మన ఆత్మ, మన ఆత్మే మన లోపల గనక ప్రతిబింబిస్తూ గనక ఉంటే గనక, ఆ ప్రతిబింబించే దాన్ని మనము మనస్సాక్షి అంటాము అనేటువంటి మాట ఒక భక్తుడు అన్నాడనమాట. సో, మనస్సాక్షి అనేటువంటిది
మన ఆత్మ లోపలుంది. మనస్సాక్షి అనేటువంటిది దేవుని దగ్గర నుంచొచ్చింది. మనస్సాక్షి అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి బహుమానము. మనస్సాక్షి అనేటువంటిది మనుషులందరికీ ఉంది. మనుషులందరికీ ఉంది. దేవుని నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే కాదు, దేవుని నమ్ముకున్న వాళ్ళకి కూడా ఉంది. ప్రతి మనిషికి కూడా మనస్సాక్షి అనేటువంటిది ఉంది. నేను వాక్యానుసారంగా చూపిస్తాను. చూపించినప్పుడు మీకు అర్థమవుతుందనమాట. నేను జస్ట్ ఫస్టు ముందు ఇంట్రడక్టరీ వర్డ్స్‌గా నేను కొన్ని మాటలు చెప్తున్నాను. చెప్పిన తర్వాత మీకు అర్థమవుతదనమాట. అంతేకాదు మనస్సాక్షి యొక్క ప్రాముఖ్యమైనటువంటి 2 పనులు ఏంటంటే, మనస్సాక్షికి ఎన్ని పనులున్నాయి ప్రాముఖ్యంగా? 2 పనులున్నాయి. ఒకటి ఓకే. ఈ 2 పనులు చెప్పటానికి ముందు మేబీ నేను అసలు మనస్సాక్షి అనేటువంటిది మెయిన్ పనేంటో చెప్తాను. మెయిన్ పనేంటంటే, మనస్సాక్షి మనకి మోరల్ కాన్షియస్‌నెస్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. వాట్ ఈస్ కాన్షియన్స్? అంటే మనస్సాక్షిని నిర్వచించమన్నారనుకోండి. నిర్వచించమన్నప్పుడు మన లోపల తప్పు, ఒప్పులను తెలియజేసేటువంటి సిస్టమ్ అనమాట. తప్పు చేసినప్పుడు తప్పు చేస్తున్నావని చెప్తది. ఒప్పు చేసినప్పుడు నువ్వు కరెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ చేస్తున్నావనేటువంటి చెప్తది. దేన్ని ఆధారం చేసుకొని చెప్తది? దానికి ఇది తప్పు అని దానికెలా తెలుసు? దానికి ఇది ఒప్పని ఎలా తెలుసు? చూడండి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎలా తెలుసు? దేవుని వాక్యము తెలియని వ్యక్తి గూడా ఏమంటాడంటే, అబద్ధం ఆడటం తప్పంటాడు. అతనికెలా తెలుసు అబద్ధం ఆడటం తప్పని? ఎవరు చెప్పారు అతనికి? నరహత్య చేయటం తప్పంటాడు. మోసం చేయటం తప్పంటాడు. మనము వెంటనే అంటాం ఏంటంటే, "నువ్వు అన్‌బిలీవరు గదా! నీకెలా తెలిసింది?" అన్నామనుకోండి. నీకెలా తెలిసింది గాదు. అన్‌బిలీవర్ లోపల గూడా దేవుడేం పెట్టాడు? మనస్సాక్షిని పెట్టాడు. మనస్సాక్షి ఎప్పుడు ఏం చెప్తది? ఏది రైటో చెప్తది. ఏది రాంగో చెప్తది. దాంతోనే ఆగదు. బట్ బేసికల్‌గా బేసిక్ డెఫినిషను నిర్వచనం సింపుల్ డెఫినిషన్ ఏంటంటే, మనకి రైటు, రాంగు మనం చెప్పటానికి కావాల్సినటువంటి ఆ కోర్ అంతా మనం అంటే రైట్, రాంగ్ చెప్పాలంటే ముందు దాని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి గదా! ఇన్ఫర్మేషన్ లేకుండా ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పలేదు గదా! సో, ఆ ఇన్ఫర్మేషన్ గూడా ఉంది దాంట్లో. దాంట్లో ఏముందంటే ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పగలిగినటువంటి సామర్థ్యం దానికి ఉందన్నమాట. సో, సామర్థ్యం గురించి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనస్సాక్షి చేసే 2 పనులు చెప్తాను. ప్రాముఖ్యంగా మనస్సాక్షి ఏం చేస్తదంటే 2 చేస్తది. ఒకటి నువ్వు నిర్ణయం తీసుకుంటున్నప్పుడే నువ్వు తీసుకుంటున్న నిర్ణయం ఇంకా తీసుకోలేదు. నువ్వు ఆలోచన చేస్తున్నావు ఆ నిర్ణయం గురించి. నువ్వు తీసుకునే ముందే నీకు చెప్తది. నువ్వు ఆలోచిస్తున్న విధానము రైటో, రాంగో ముందే చెప్తది. ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్న విధానము, నువ్వు తీసుకోబోతున్నటువంటి నిర్ణయము, నువ్వు వేయబోతున్నటువంటి అడుగు కరెక్ట్ అనుకోండి. కరెక్ట్ అని చెప్తది. ఇంకా జరగక ముందు. అంటే అది చేయక ముందు, జరగక ముందే చెప్తది. ముందు ప్రీ వార్నింగ్ అంటాం గదా! ముందే వార్నింగ్ ఇస్తదనమాట నీకు. అంటే నువ్వు అది చేయకూడదు అని చెప్తది. అది చేయొచ్చు అని చెప్తది. చేయక ముందే చెప్తదనమాట. ఇది ఒక పని. రెండో పనుందిది మనస్సాక్షికి. రెండో పనేంటంటే మనస్సాక్షి చేసేది, నువ్వు అది చెయ్యొద్దు అన్నది గనక నువ్వు ముందుకెళ్ళి చేసేసావనుకోండి. అదేమని చెప్పింది? నువ్వు చెయ్యొద్దు అని చెప్పింది మనస్సాక్షి నీకు. కానీ నువ్వేం చేసావు? ముందుకెళ్ళిపోయి అది చేసేసావు. చేసేయగానే మనస్సాక్షి ఏం చెప్తదంటే, నువ్వు చెయ్యొద్దన్నది చేసావు గాబట్టి, నీ లోపల ఒక ఏమంటారు ఎమోషన్స్‌ని క్రియేట్ చేస్తదనమాట. ఆ ఎమోషన్స్ ఏంటో మనందరికి తెలుసు. షేమ్, తర్వాత సిన్‌ఫుల్ ఫీలింగ్సు. అరే! నేను తప్పు చేశాను. నేను చేయకూడనిది చేశాను అనేటువంటి అపరాధ భావం. గిల్ట్ అంటాం గదా! గిల్ట్. అపరాధ భావము, లేకపోతే నింద, లేకపోతే అవమానము, లేకపోతే భయము, ఫియరు, తర్వాత కళంకము, యాంగ్జైటీ. సో, చూడండి మీరు చూడండి. చేయకూడని పాపం ఎవరైనా చేశారనుకోండి, ఏ పాపం చేసినా వెంటనే లోపల ఏమనిపిస్తది? అయ్యయ్యో! నేను తప్పు చేశాను. నేనలా చేయకుండా ఉండాల్సింది. నేనేదో ఏదో జరుగుతదనుకోని ఎళ్ళాను. ఇలా అయిపోయిందేంటి నా జీవితం అని నిజంగా మనస్సాక్షి చెప్తున్న మాట వినకుండా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని ఏడుస్తూ ఉన్నటువంటి వాళ్ళు చాలామందున్నారు.
నేను చెప్తుంది ఏకంగా ఇంకా వాళ్ళు కన్నీళ్లతోనే మిగిలిపోయారు వాళ్ళ జీవితాలు. ఎప్పుడైతే నువ్వు మనస్సాక్షి యొక్క గైడెన్స్‌ని వద్దు అని చెప్పి నెట్టేసేసి నువ్వు ముందుకెళ్ళిపోతావో, ముందుకెళ్ళిపోయి చేస్తావో, అప్పుడు నీలో పశ్చాత్తాపము, అపరాధ భావము, క్షోభ ఇవన్నీ చింత, వేదన ఇదంతా గూడా దిగ్భ్రాంతి ఇవన్నీ గూడా మొదలవుతాయి నీలో. ఎందుకంటే తప్పు చేసావు గదా! తప్పు చేయొద్దని చెప్పింది గదా మనస్సాక్షి నీకు. వినకుండా నువ్వు ముందుకెళ్ళి తప్పు చేసావు గాబట్టి నీకు ఇది కలుగుతదంట. ఒకవేళ మనస్సాక్షి చెప్పినప్పుడు ఇది మంచిదే అని నీకు మనస్సాక్షి చెప్పినప్పుడు నువ్వు ముందుకెళ్ళిపోయి చేసేసావనుకోండి అది. చేసేస్తే అప్పుడు మనస్సాక్షి ఏం చెప్తదంటంటే నువ్వు చేసింది కరెక్ట్ అని చెప్తదంట. నీతో నిలబడతదంట. నువ్వు చేసింది రైట్ అని చెప్పి ఎవరు నీతో నిలబడకపోయినా గూడా అది నీతో మాత్రం నిలబడతదంట. నిలబడి చెప్తదంట నువ్వు చేసింది కరెక్టేనని. నిన్ను ప్రశంసిస్తదంట. నీకు సంతోషాన్ని తెచ్చిపెడతదంట. నిజంగా నిన్ను ప్రశాంతంగా ఉంచుతదంట. నీకు గౌరవం తెచ్చిపెడతదంట. నీకు క్షేమం అని చెప్తదంట. నీకు ఆనందం అని చెప్తదంట. నువ్వేం భయపడొద్దు. నువ్వు చేస్తుంది రైటు. నువ్వు చేస్తుంది కరెక్టు. నువ్వు వెళ్తున్న డైరెక్షన్ కరెక్టు అని చెప్పి నిన్ను స్ట్రాంగ్‌గా, స్టేబుల్‌గా గూడా ఉంచేటట్టు చేస్తదంటండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని బట్టి మీకేం అర్థమైందంటే నాకు చెప్తదా? ముందే చెప్తదా? నాకు చెప్తదా? తర్వాత గూడా చెప్తదా? అంటే అది నాలో లేదా? నేను వేరు, అది వేరా? ఈ 2 వేరు వేరా నా లోపల? అంటే ఐ అనేటువంటిది నేను, కాన్షియన్స్ అంటే మనస్సాక్షి అనేటువంటిది 2 వేరు వేరుగా పనిచేస్తున్నాయి నా లోపల ఉన్నటువంటి ఆత్మలో. ఈ 2 వేరు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎవరికి చెప్తుంది చేయొద్దని? ఎవరికి చెప్తుంది చేయొద్దని? నాకు చెప్తుంది. ఐ అనేటువంటి నాకు, నా కాన్షియన్సు నా పక్కనే ఉండి, "నువ్వు చేయొద్దు" అని చెప్తుంది. అంటే అది నన్ను చూస్తుంది. నన్ను చూస్తుంది, "నువ్వు చేయొద్దు" అని చెప్తుంది. చేస్తేనేమో "నువ్వు చేసింది కరెక్ట్" అని చెప్తుంది. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే, ఒక సైడు నాకు, నా మనస్సాక్షికి ఒక ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. బాండ్ ఉంది. నాకు, నా మనస్సాక్షికి ఏముంది? ఒక కనెక్షన్ ఉంది. మా ఇద్దరి మధ్య కనెక్షన్ ఏంటి? మా ఇద్దరి మధ్య కనెక్షన్ ఏంటంటే, చెయ్యక ముందు నాకేం చెప్తదంటే, "నువ్వు చెయ్యొద్దు" అనన్నా చెప్తది, చెయ్యి అనన్నా చెప్తది. సో, డైరెక్షన్ ఇస్తది నాకు. గైడెన్స్ ఇస్తది. గైడెన్స్ అనండి. లేకపోతే డైరెక్షన్ అనండి. ముందే ఇస్తదనమాట. తర్వాత ఒకవేళ నేను అది చెప్పినటువంటిది వినకుండా ఎళ్లి గనక చేసేసానంటే, చేసేయగానే నాలో ఏం పుట్టిస్తది? జాయ్‌ఫుల్ ఫీలింగ్స్ అయినా పుట్టిస్తది. లేకపోతే గిల్ట్ ఫీలింగ్స్ అయినా పుట్టిస్తది. సో, పుట్టిస్తదది. ఎందుకంటే మనకి ఎమోషనల్ పెయిన్ అంటుంటాం గదా! కొన్నిసార్లు ఈ మాటలు వాడుతుంటాం. ఎమోషనల్ పెయిను, నాకు డిప్రెషన్‌గా ఉంది, నాకు భయంగా ఉంది, నాకు వర్రీగా ఉంది, నాకు చింతగా ఉంది, నాకు నిద్ర పట్టట్లేదు. నాకేం జరుగుతుందో నాకు తెలియట్లేదు అనే మాటలన్నీ ఎందుకొస్తున్నాయంటే నీ మనస్సాక్షి నీకు చెప్తుంది. నేను చెప్పాను నీకు, నా మాట వినకుండా నువ్వు ముందుకెళ్ళిపోయావు అని చెప్పి నీలో దాన్ని కలుగజేస్తా ఉందనమాట. సో, గిల్టీ ఫీలింగ్స్ ఏమో దాని మాట వినకపోతే, జాయ్‌ఫుల్ ఫీలింగ్స్ ఏమో దాని మాట వింటే. దాన్ని అనే మాట అంటే ఏంటంటే నా ఉద్దేశ్యం మనస్సాక్షి. మనస్సాక్షిని ఇట్ అంటాం గదా! జనరల్‌గా అందుకని అలా అంటున్నాను. సో, ఇప్పుడు అట్‌లీస్ట్ ఒక రిలేషన్‌షిప్ కనుక్కున్నాం మనం. ఆ రిలేషన్‌షిప్ ఏంటంటే, నాకు, నా మనస్సాక్షికి, మా ఇద్దరికి మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఈ డిస్కషన్ జరగటం మాత్రమే గాదు, మా ఇద్దరి మధ్య యాక్టివ్‌గా ఒకళ్ళతో ఒకళ్ళం మాట్లాడుకుంటా ఉన్నాం. "డానియల్ నీకది మంచిది గాదు" అంటుంది. నేనేమంటున్నాను? "నువ్వు మెదలకుండా ఉండు. నాకు తెలుసు నేనేం జేస్తున్నానో." ఏమంటున్నాము? అబద్ధము చెప్పొద్దు అని చెప్పింది. మనమేమంటున్నాము? "నీకు తెలీదు. నువ్వు మెదలకుండా ఉండు." ఇప్పుడు మా ఇద్దరి మధ్య సంభాషణ జరిగిందా లేదా? నాకన్ను మనస్సాక్షికి మధ్యలో జరిగింది. ఇప్పుడు జరగగానే నేను గనక అబద్ధం చెప్పాననుకోండి, చెప్పగానే ఏం జరుగుతది? ఇప్పుడేమంటది నా మనస్సాక్షి? నేను నీకు చెప్పానా చెప్పొద్దని? చెప్పావు. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధం అని ఏదో ఒక రోజు ఎవరో ఒకళ్ళకి తెలిసిందనుకో, ఆ రోజు ఏం జేస్తావు నువ్వని అడుగుతది నన్ను. ఇప్పుడు నాలో నాలో ఏం మొదలైంది మళ్ళీ? మళ్ళీ నాలో మొదలుపెట్టింది నన్ను. దాని పనిదది మొదలుపెట్టింది.
మీరనుకోవచ్చు అసలు ఇదంతా ఎలా చేస్తుందిది? దీని దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా ఉంది? ఇప్పుడు ఇంకొకటేంటంటే, మనం నేను దాని దగ్గర ఏం దాచిపెట్టలేను. అది నా దగ్గర ఏం దాచిపెట్టలేదు. సో, మనము మనుషుల దగ్గర దాచిపెట్టగలం. వేరే వ్యక్తి దగ్గర చాలా దాచిపెట్టగలం. మనం వాళ్ళని ఏదైనా చేయగలం. కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ఉంది గదా! మీ మనస్సాక్షి మీకు మధ్య ఉన్న మీ మధ్యలో అసలు ఏం దాచిపెట్టడానికి ఏం లేదు. ట్రాన్స్‌పరెంట్ రిలేషన్‌షిప్. అంటే ఎంత ట్రాన్స్‌పరెంట్ రిలేషన్‌షిప్ అంటే అసలు నువ్వేదన్నా ఊహిస్తుండగానే అది పసిగట్టేస్తది. మొదలు పెట్టగానే ఇంకా ఇంకా ఆలోచించడం కూడా అవ్వలేదు. నువ్వు ఆలోచనలోకి ఎళ్దాం అనుకుండగానే అది దానికి తెలిసిపోతా ఉంటది. తెలిసిపోతా ఉండగానే నువ్వు ఆలోచిస్తుండగానే చెప్తది. ఇదిగో నువ్వు పెద్ద సమస్యలోకెళ్తున్నావు. ఇలాంటి రిలేషన్‌షిప్స్ మీకు మంచిది గాదు అని చెప్తుంటది లోపల నుంచి. నువ్వు మెదలకుండుండు నీకేం తెలీదు. చాలా మంది జేస్తున్నారు. నేను జేస్తాను. మళ్ళీ చెప్తది తప్పు నువ్వు చేస్తుందని. మళ్ళీ చెప్తాం. అంటే ఒకసారి అరిసిందనుకోండి మెదలకుండా ఉంటాను. ఇప్పుడు ఎవరు కంట్రోల్ తీసుకుంటున్నారు? వీళ్ళిద్దరిలో ఎవరు మాట ఇంటున్నారు? నేనే డెసిషన్స్ తీసుకుంటున్నాను. నేనేం జేస్తున్నాను? నువ్వు మెదలకుండా అంటున్నాను. మెదలకుండా ఉన్నప్పుడు మెదలకుండా ఉండడానికి ప్రయత్నం జేస్తున్నా. కొంచెంసేపు నొక్కి పెడుతున్నాను దాన్ని. నేను ముందుకెళ్ళి నేను చేయాలనుకున్న పాపమంతా జేస్తున్నాను. మళ్ళీ అరుస్తుంది, కేకలు పెడుతుంది. "నువ్వు చేస్తుంది చాలా తప్పు, చాలా దారుణం ఇది. నువ్విలా చేయగూడదని." అనగానే మళ్ళీ ఏం జేస్తున్నాను దాన్ని? మళ్ళీ గట్టిగా నొక్కి పెడుతున్నాను. సో, ఈ రిలేషన్‌షిప్ అర్థమైంది గదా! నాకును మనస్సాక్షికి ఉన్నటువంటి రిలేషన్‌షిప్. సో, ఇంతకీ ఈ మనస్సాక్షికి చాలా మందికి సంబంధాలున్నాయి. నేనింకా ఆ రిలేషన్‌షిప్స్‌లోకి రాలేదు. ముందు ఒక రిలేషన్‌షిప్‌ని ఫైనల్ జేసాం. దేవుని వాక్యానుసారంగా మన మనస్సాక్షికి, మనకి మధ్యలో సంబంధము ఫిక్స్ చేసాం. నేను అట్‌లీస్ట్ నా నా దగ్గర పిక్చర్ అయితే ఉంది. నేను దేవుని వాక్యానుసారంగా పిక్చర్ గీసుకున్నాను. ఒక పిక్చర్ అయితే అర్థమైంది నాకు. అంటే ఐ అనేటువంటిది ఇక్కడుంది. నా పక్కన ఏముంది? నా మనస్సాక్షి ఉంది. ఇది ఈ క్లారిటీ నాకొచ్చేసింది. దేవుని వాక్యం చదువుతుంటే నాకర్థమవుతుందనమాట. ఇంకా రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. నా మనస్సాక్షికి నాకు రిలేషన్‌షిప్ ఉంది. ఒక రిలేషన్‌షిప్పు. నా మనస్సాక్షికి సిలువకి ఒక రిలేషన్‌షిప్ ఉంది. దేవుని కుమారుడికి. నా మనస్సాక్షికి దేవుని వాక్యానికి కూడా రిలేషన్‌షిప్ ఉంది. నా మనస్సాక్షికి పరిశుద్ధాత్ముడికి కూడా రిలేషన్‌షిప్ ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎవరిలో నివాసం ఉంటున్నాడు? నాలో ఉంటున్నాడు. మరి నా మనస్సాక్షికి ఆయనకి రిలేషన్‌షిప్ లేదనుకోండి. మరెలా? నా మనస్సాక్షికి పరిశుద్ధాత్ముడికి కూడా రిలేషన్‌షిప్ ఉందన్నమాట. అంతేకాదు నా మనస్సాక్షికి మీ మనస్సాక్షులకు కూడా రిలేషన్‌షిప్ ఉంది. నా మనస్సాక్షికి వేరే మనుషుల యొక్క మనస్సాక్షి కూడా రిలేషన్‌షిప్ ఉందన్నమాట. ఈ సంబంధాలన్నిటిని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. నేననుకుంటాను మనకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్స్‌లో ఒక గిఫ్ట్ మన మనస్సాక్షి. చాలా మంచి గిఫ్ట్. దేవుని మాట వింటూ, దేవుని మాట మనకు చెప్తూ, మనల్ని చక్కగా దేవుడితో నడిపించేటువంటిది. చాలా మంచిది. దేవుడిచ్చినటువంటి వండర్‌ఫుల్ గిఫ్ట్. మీరు చూడండి మనస్సాక్షి లేదనుకోండి, మనిషి మృగం అవ్వటానికి ఎక్కువ సేపు పట్టదు. మనిషి లోపల మనస్సాక్షి లేదనుకోండి, మనిషి ఏమవుతాడు? మృగం అయిపోతాడు. ఎంత టైం పడతది? ఎంత టైం పట్టదు. అసలు నువ్వు చేసేది తప్పు అని ఎవరు చెప్పేవాళ్ళు లేరనుకోండి. లోపల ఉన్న ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అదేననమాట. సో, తర్వాతొస్తది. అంటే నేనంటుంది మనిషి బయటున్న చాలా రెస్ట్రెయింట్స్ ఉన్నాయన్నమాట. సంఘముంది, తర్వాత లా అండ్ ఆర్డర్ ఉంది. ఇవన్నీ రెస్ట్రెయింట్స్ అన్ని ఉన్నాయి. కానీ ది ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెస్ట్రెయింట్ మనకు దేవుడు ఎక్కడ పెట్టాడు? మన లోపలే పెట్టాడనమాట. ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెస్ట్రెయింట్ మన లోపలే ఉందనమాట. సో, ఇంతకీ పాస్టర్ గారు ఇంతసేపు మీరు మనస్సాక్షి గురించి చెప్పారు గదా! అసలెక్కడైనా బైబిల్‌లో మనస్సాక్షి అనే మాటుందా? ఆహ్, చాలా సార్లుంది బైబిల్‌లో మనస్సాక్షి అనే మాట. ఆల్‌మోస్ట్ న్యూ టెస్టమెంట్‌లో 30 సార్లుంది. మనస్సాక్షి అనేటువంటి మాట కొత్త నిబంధన గ్రంథంలో 30 టైమ్స్ ఉంది. పాత నిబంధనలో మనస్సాక్షిని మనం చూడము. ఎందుకంటే ఓల్డ్ టెస్టమెంట్ డెస్క్రిప్షన్ ఆఫ్ కాన్షియన్స్ ఈస్ డిఫరెంట్. అంటే పాత నిబంధనలో మనకి
హృదయము అనే మాట ఎక్కువగా వాడతాడనమాట దేవుడు. హృదయము, నా కఠినమైన హృదయము, పరిశుద్ధమైన హృదయము, నీతిగల హృదయము, నిర్మలమైన హృదయము. ఆ మాటలంటే కొత్త నిబంధన మనస్సాక్షి, మనస్సాక్షి అని మాట్లాడుతుంటే ఓల్డ్ టెస్టమెంట్ ఎక్కువగా గూడా హృదయము, హృదయమని మనస్సాక్షి గురించి పాత నిబంధన మాట్లాడుతా ఉంటది. సో, న్యూ టెస్టమెంటు ఎక్స్‌టెన్సివ్‌గా మనస్సాక్షి గురించి చెప్తా ఉంది. మనం మనస్సాక్షి గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతకీ మనస్సాక్షి అనేటువంటి మాటకు నిర్వచనం ఏంటి? డెఫినిషన్ ఏంటి? డెఫినిషన్ చెప్తున్నా. ఇప్పటి వరకు వర్ణించడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు డెఫినిషన్ చెప్తున్నాను. డెఫినిషన్ ఏంటంటే, ఇది ఒక లాటిన్ పదం నుంచొచ్చింది. కాన్షియన్స్ అనేటువంటిది ఒక లాటిన్ పదం నుంచొచ్చింది. కాన్ అంటే టుగెదర్ అండ్ సియర్ ఎస్‌సిఐఆర్‌ఈ సియర్ అంటే అర్థం టు నో. రెండిటిని కలిపామనుకోండి కాన్షియన్స్‌ని ఏమొస్తదంటే నోయింగ్ టుగెదర్. నోయింగ్ టుగెదర్ అనేటువంటి మాట. లేకపోతే నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఒక వ్యక్తితో ఉన్నటువంటి జ్ఞానము అని అనొచ్చు మనం. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తితో ఏముంది? ఏముంది? జ్ఞానం ఉంది. నాలెడ్జ్ అంటే అంతే గదా! సో, దాన్ని మనం నాలెడ్జ్ అంటాం. దీన్ని యాక్చువల్‌గా అంటే తెలుగులో మనస్సాక్షి అని అనువాదం చేశారు గదా! మేబీ ఒక్కసారి చదువుతాను. ఎక్కడుంది అని అడుగుతున్నారు గదా! మేబీ 1, 2 వచనాలు చూస్తే మనకి అర్థమవుతదనమాట. అపోస్తుల కార్యాల గ్రంథము 23 అధ్యాయము మొదటి వచనంలో పౌలు ఈ మాట అంటాడు. అపోస్తుల కార్యాల గ్రంథము 23 అధ్యాయము మొదటి వచనంలో. పౌలు మహాసభ వారిని తేరిచూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పెను. మనము ఆల్రెడీ చూసారు గదా! చక్కటి హృదయము, మంచి మనస్సాక్షి కలిగి నేను దేవుని ఎదుట నడిచాను అన్నాడు. 24 అధ్యాయము 16 వచనాన్ని చదువుతున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను, మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. సో, దేవుని ఎదుట ఆయన మనస్సాక్షి నిర్మలముగా ఉండటమే కాదు. అంటే మంచి మనస్సాక్షి దేవుడి ఎదుటే కాదంట. ఇక్కడేమంటాడంటే, నా మనస్సాక్షి దేవుని ఎడలను, మనుషుల ఎడలను ఎల్లప్పుడును నా మనస్సాక్షి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? నిర్దోషమైనదిగా, దోషము లేనటువంటి మనస్సాక్షిని కోరుకుంటా ఉన్నాడు. నిజానికి నేననుకుంటాను న్యూ టెస్టమెంట్‌లో మనస్సాక్షిని ఎక్కువగా గుర్తించింది, మనస్సాక్షి యొక్క శక్తిని చూసింది పౌలు. చాలా మాట్లాడతాడు మనస్సాక్షి గురించి. మనస్సాక్షి గురించి మాట్లాడతాడు. మనస్సాక్షి దేవుడిచ్చిన ఎంత గిఫ్టో, ఆ గిఫ్ట్‌నంతా గూడా వాడినటువంటి వ్యక్తి పౌలుగా మనము చూస్తా ఉంటాం అన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయము మనము 14 వచనం నుంచి 16 వచనం వరకు చదువుతాను. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేనివారై తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. చూడండి, అన్ని జనులకు ధర్మశాస్త్రం లేదు. నిజమది. కానీ వాళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేస్తున్నారంట. ఎలా చేస్తున్నారు? ధర్మశాస్త్రం వాళ్ళతో లేకుండా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు? ఎలా చేయగలుగుతున్నారో ఇక్కడ మనం 15వ వచనంలో చూస్తాం. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. చూడండి, వాళ్ళు ధర్మశాస్త్రం లేకపోయినా గూడా, ధర్మశాస్త్ర క్రియలు వాళ్ళు చేయటానికి కారణము ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని దేవుడు మనుషులందరి హృదయాల మీద రాసాడు. కాబట్టే వాళ్ళకి తెలుసు. ఏంటి? అబద్ధమాడటము తప్పు అని. వాళ్ళకెలా తెలుసంటే, దేవుడే మనస్సాక్షిని పెట్టటమే కాదు, ఆ మనస్సాక్షి మీద ఏం రాసాడు? దేవుని ధర్మ విధులను రాసాడు. అప్పుడు ఏం చేస్తుందంట వాళ్ళ మనస్సాక్షి? అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తుందంట. ఎలా సాక్ష్యం ఇస్తుంది? వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పైనా మోపుతున్నాయి, లేకపోతే తప్పు లేదనని చెప్తున్నాయి. అక్యూజింగ్ ఆర్ ప్రైజింగ్. మనం ఇందాక చెప్పాను గదా! మనస్సాక్షి ఎప్పుడు గూడా ఏం చేస్తది? నువ్వు చేసింది రైట్ అన్నని చెప్తది, లేకపోతే రాంగ్ అన్నది చెప్తది. చాలా జాగ్రత్తగా ఇది నాలెడ్జ్ అని చెప్పాను గదండీ. అంటే మనతో ఉండేటువంటి జ్ఞానము, మనతో ప్రయాణం చేసేటువంటి జ్ఞానం, మనస్సాక్షి అనేటువంటిది మనతో ఉండి, మనతోనే ప్రయాణం చేసేటువంటిది. నేను చెప్పాను గదా! నాతో ఉందా లేదా నా మనస్సాక్షి? ఉంది. దానికి జ్ఞానం ఉందా లేదా? ఉంది.
సో, అది నాకు చెప్తుందా లేదా? చెప్తుంది. సో, ఇక్కడ, ఇక్కడ వాడినటువంటి అంటే అన్ని చోట్ల ఇప్పుడు ఒక 3 ప్లేసెస్‌లో చదివాను గదా! మనస్సాక్షి అనేటువంటి మాట. ఇంకా చాలా చోట్ల ఉంది న్యూ టెస్టమెంట్‌లో. అంటే మనస్సాక్షి అనేటువంటిది పౌలు ఈ 3 ఇన్‌స్టాన్సెస్‌లో గూడా అపోస్తుల కార్యాల గ్రంథంలో 2 సార్లు గూడా పౌలే మాట్లాడాడు. రోమీయులకు రాసిన పత్రికను గూడా పౌలే రాసాడు. సో, పౌలే మాట్లాడుతున్నాడు మనస్సాక్షి గురించి. దీని వెనకాల ఉన్నటువంటి గ్రీక్ పదం ఏంటంటే, సునైడేసిస్ అనేటువంటిది. గ్రీక్ పదం. అంటే ఈ మనస్సాక్షి అనేటువంటి మాట వెనకాల ఉన్నటువంటి గ్రీక్ పదము సునైడేసిస్. అంటే అర్థం ఏంటంటే, ద ఇన్వర్డ్ ఫ్యాకల్టీ ఆఫ్ డిస్టింగ్విషింగ్ రైట్ అండ్ రాంగ్. దాని మీనింగ్ ఏంటంటే, ద ఇన్వర్డ్ ఫ్యాకల్టీ ఆర్ ఇన్వర్డ్ నాలెడ్జ్ ఆఫ్ డిస్టింగ్విషింగ్ రైట్ అండ్ రాంగ్. అంటే తప్పు, తప్పు కాదు. తప్పు లేకపోతే ఒప్పు అని చెప్పేటువంటి సామర్థ్యము, లేకపోతే జ్ఞానానుసారమైన సామర్థ్యము. ఆ సామర్థ్యాన్నే మనము మనస్సాక్షి అని అంటామనమాట. మోరల్ కాన్షియస్‌నెస్ అంటే అది తప్పు, ఒప్పు అని చెప్పేటువంటి మోరల్ కాన్షియస్‌నెస్. రైట్ అండ్ రాంగ్ అని చెప్పేటువంటి మోరల్ కాన్షియస్‌నెస్‌ని మనము మనస్సాక్షి అంటాము. మనస్సాక్షి అనేటువంటి మాట దాని గ్రీక్ వర్డ్ డెఫినిషన్ గూడా నేను మీకు చెప్పటం జరిగిందనమాట. సో, ఈ మనస్సాక్షి అనేటువంటి మాట బైబిల్‌లో మొత్తం నేను చెప్పినట్టుగా దాదాపు ఒక 30 సార్లుంది. అపోస్తుల కార్యాల గ్రంథంలో 2 సార్లుంది. పౌలు పత్రికలలో ఒక 20 సార్లుంది. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా సార్లుంది. ఒక 5 సార్లుంది. తర్వాత ఫస్ట్ పీటర్‌లో ఒక 3 సార్లుంది. సో, ఇది పౌలు ఒక్కడు చెప్పినటువంటిది కాదు. అపోస్తులందరూ చెప్పినటువంటి సత్యం ఇది. మనస్సాక్షి గురించి. సో, ఈ మనస్సాక్షి ఉంది అని మనందరికీ తెలుసు. మనందరికీ తెలుసు. మనము వేరే ఎవరో ఏదో చూపించి చెప్పాల్సిన అవసరం గూడా లేదు. నువ్వు అబద్ధం చెప్తున్న ప్రతిసారి నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ లోపల ఒక స్వరము నీతో మాట్లాడుతా ఉంది. నువ్వు మంచి చేసిన ప్రతిసారి నువ్వు చేసింది కరెక్ట్ అని చెప్పేటువంటి ఒక స్వరము నీ హృదయంలోనే, నీ మనసులోనే లేకపోతే నీ ఆత్మలోనే ఉంది. కాబట్టి నీకు తెలుసనమాట. ఈ మనస్సాక్షి అనేటువంటిది అందరిలో ఉంది నేను చెప్పినట్టు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంది. కానీ అందరిలో ఎగ్జాక్ట్‌గా సేమ్ లేదు. అంటే అందరిలో ఎగ్జాక్ట్‌గా సేమ్ లేదంటే ఒకళ్ళకి ఒకటి చేయటం కరెక్ట్ అంటారు. ఒకళ్ళకొకటి చేయటం రాంగ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఈ మనస్సాక్షిని దేవుడు రాసిన న్యాయ విధులతో పాటు మనము పెరిగిన పరిస్థితులు, మనము మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, వాళ్ళ విశ్వాసాల యొక్క ప్రభావం గూడా మన మనస్సాక్షి మీద ఉంటది. కాబట్టే మన మనస్సాక్షి ఎప్పుడూ కరెక్టే చెప్తదని మీరు అనుకోవటానికి కూడా అవకాశం లేదు. ఎప్పుడూ రైట్ చెప్తది. ఇన్‌ఫాలిబుల్ అంటాం మనం. ఇన్‌ఫాలిబుల్ అంటే అర్థం ఏంటంటే, నా మనస్సాక్షి ఎప్పుడు 100% రైటే చెప్తదని మీరు అనుకోవటానికి లేదు. మనస్సాక్షి మీరు బేసిక్ కాన్షియస్‌నెస్ ఆర్ నాలెడ్జ్ దేవుడు రాసినప్పటికి కూడా, మీరు నమ్మే, మీ చుట్టుపక్కల చూసే వాటిని బట్టి గూడా, మీ మనస్సాక్షి స్పందిస్తది. ఉదాహరణకి అమెరికాలో కొంతమందికి మూవీ చూడటం పాపం గాదు. వాళ్ళకి మూవీ చూస్తే అంటే వాళ్ళకి ఏమి అనిపిచ్చదు. కానీ మనము మూవీ చూస్తే మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తది. తేడా ఏంటి? ఇప్పుడు, ఇప్పుడు వాళ్ళ మనస్సాక్షికి, మన మనస్సాక్షికి తేడా ఏంటి? తేడా ఏంటంటే, అంటే వాళ్ళలో ఉన్న మనస్సాక్షి, మనలో ఉన్న మనస్సాక్షి ఒకటి కాదు. మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కొంతమందికి కొన్ని తినటం తప్పు గాదు. మనం వాటిని తినలేం. మనకు తప్పు. మన మనస్సాక్షి వెంటనే చెప్తది అది తినగూడదని. కొంతమంది తింటారు. వాళ్ళకేమి అనిపించదు. వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకేమి చెప్పదు. ఇది తప్పని చెప్పదనమాట. సో, అంటే అర్థం ఏంటంటే, అందరిలో మనస్సాక్షి ఉంది. మనస్సాక్షి ఎప్పుడూ గూడా కరెక్టే చెప్తది. అసలు రాంగ్ చెప్పదు అనేటువంటిది లేదు. మీరు ఒకవేళ ఎప్పుడూ మనస్సాక్షి కరెక్ట్ ఎప్పుడు చెప్తదంటే, నీ మనస్సాక్షి మొత్తానికి గనక నువ్వు 66 గ్రంథాలు ఫీడ్ చేసి పెట్టావనుకోండి. అప్పుడు కరెక్ట్ చెప్తది. అర్థమైందా? 66 పుస్తకాలు దేవుని వాక్యం అంతా గూడా నువ్వు జాగ్రత్తగా లోపలికి ఫీడ్ చేసి దానికిచ్చావనుకో 66 గ్రంథాలు, ఆ రోజు చెప్తది. కరెక్ట్‌గా చెప్తది. ఏది అడిగినా గూడా కరెక్ట్‌గా చెప్తది. అప్పటి వరకు కరెక్ట్‌గా చెప్పకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంది. కాబట్టే అది 100% కరెక్టే చెప్తది అనేటువంటిది ఏమీ లేదు. మనం దీన్ని ఫాలిబుల్, ఇన్‌ఫాలిబుల్ అంటాం. దేవుని వాక్యం ఇన్‌ఫాలిబుల్.
దేవుని వాక్యము తప్పు చెప్పదు. కానీ మనస్సాక్షి తప్పు చెప్పటానికి అవకాశము ఉంది. మనలో ఉన్న మనస్సాక్షికి, దేవుని వాక్యానికి నేను చెప్పినట్టుగా గ్యాప్ ఉంది. ఎందుకుందంటే, దేవుని వాక్యం అంతా లోపల లేదు కాబట్టి. సో, మనము ఏం చేయాలి మన జీవితకాలం అంతా ఏం చేయాలంటే, మన మనస్సాక్షికి దేవుని వాక్యాన్ని ఫీడ్ చేయాలి. ఫీడ్ చేస్తా ఉంటే, అది అప్‌డేట్ చేసుకుంటా ఉంటది. అప్‌డేట్ చేసుకుంటా ఉండి, మనల్ని రైట్ డైరెక్షన్‌లో తీసుకెళ్ళటానికి, నడిపించటానికి మనకు చాలా ఉపయోగపడతది. అందుకే మనము మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్ అంటాం. దేవుని వాక్యాన్ని ధ్యానించటం, దేవుని వాక్యాన్ని చదవటము. సో, దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టుకోవటం. అంటే ఏంటంటే, మనం ఏం చేస్తున్నామంటే, మన మన మనస్సాక్షిని రెడీ చేస్తున్నామనమాట. రెడీ చేస్తున్నాము. చక్కగా భద్రం చేస్తున్నాం. తర్వాత ఇంకోటేంటంటే, మీ మనస్సాక్షిని మీరు పాడు చేసుకోగలరు. మీ మనస్సాక్షిని మీరు పాడు చేసుకోగలరు. పాడు చేయగలరు దాన్ని. అంటే పాడు చేయటం అంటే ఏంటంటే, నొక్కి ఉంచగలరు. మాట్లాడొద్దు నువ్వు. సైలెంట్‌గా ఉండని చెప్పగలరు దానికి మీరు. ఎన్ని సార్లు చెప్తున్నా దాన్ని పట్టించుకోకుండా, పక్కనే ఉండి, నాలెడ్జ్‌గా ఉండి మనతో మాట్లాడుతున్నా గూడా దాన్ని పట్టించుకోకుండా ఎళ్ళిపోవచ్చు. మనం పట్టించుకోకుండా ఉండొచ్చు. పట్టించుకోకుండా ఉంటే, అది గూడా నేనంటాను ఒక విధంగా, దాన్ని నువ్వు బాధ పెడుతున్నట్టే. నొక్కేస్తున్నట్టే. కొంతకాలం చెప్పి అరిసి అది గూడా సైలెంట్ అయిపోద్దంట. ఆ! దాన్ని బైబిల్‌లో ఒక మాటుంది. సైలెంట్ అయిపోద్ది కదా! ఆ సైలెంట్ అయిపోయే మనస్సాక్షిని వర్ణించడానికి దేవుని వాక్యం వాడే ఒక మాటేంటంటే, సియరింగ్ అనే మాటనమాట. వాత వేయబడింది. వాత వేయబడిన మనస్సాక్షి అంటాడు కదా! అంటే ఇప్పుడు చూడండి మనం నెర్వ్ పెయినొస్తుందనుకోండి. పెయిన్ రాకుండా ఏం చేస్తారంటే దాన్ని కాలుస్తారు. క్యాటరైజింగ్ అనేటువంటి మాట వాడతారు. కాల్చేయటం వల్ల అక్కడి నుంచి పెయినే పంపించదు. బ్రెయిన్‌కి పంపించదనమాట. అలాగే మనస్సాక్షిని గూడా మనం కాల్చేసామనుకోండి. ఏమవుతదప్పుడు? స్పందించదు. అంటే మనస్సాక్షిని నువ్వు వాత వేసేసావనుకో దానికి వాతేసావనుకోండి ఏం జరుగుతదప్పుడు? అది స్పందించదు. అంటే నువ్వేం చేస్తున్నా గూడా, ఎంత దుర్మార్గం చేస్తున్నా గూడా, ఎంత మోసం చేస్తున్నా గూడా, ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నా గూడా, నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నా గూడా, దాన్ని మాట్లాడకుండా ఉండాలంటే దాన్నేం చేసావంటే నువ్వు ఆల్రెడీ దానికి వాత వేసేసావు. సో, నీ మనస్సాక్షిని నువ్వు పాడు జేసుకోగలవు. నీ మనస్సాక్షిని నువ్వు భద్రం జేసుకోగలవు. చూడండి నిజంగా ఎంత ప్రాముఖ్యమైనటువంటి గాడ్స్ గిఫ్టో చూడండి. అంత అంత మంచి గాడ్స్ గిఫ్ట్ దేవుడు మన ఆత్మలో, మనలో పెడితే అసలు అది లేదన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. దాని మాట వినటం మీరు మొదలుపెట్టండి. నువ్వు చేయొద్దు అన్నప్పుడు మీరు చేయకుండా ఆగిపోండి. నువ్వు చెయ్యి అన్నప్పుడు మీరు చేస్తానికి ముందుకు వెళ్ళండి. చూడండి మీ లైఫ్ ఎలా ఉంటదో. కొంతకాలం టెస్ట్ చేయండి కావాలంటే. మీ లైఫు మోస్ట్ జాయ్‌ఫుల్‌గా, హ్యాపీగా ఉండాలంటే, దేవుడు నీతో ఉండటానికి ఇచ్చినటువంటి నీ మనస్సాక్షి మాట వినటం మొదలుపెడితే, మన జీవితాల్లో నిజంగా జాయ్‌ని మనము చూడొచ్చు. పౌలు పరిస్థితులు ఎన్ని బాగోపోయినా, ఎన్ని అటాక్‌లున్నా, ఎంతమంది ఏమన్నా, ఏమంటాడో తెలుసా? నేను మెదలకుండా ఉన్నాను. దానికి కారణం ఏంటంటే, నా మనస్సాక్షి నిర్మలంగా ఉందంటాడు. అంటే చూడండి, అంటే ఒక నిర్మలమైన మనస్సాక్షి నిన్ను భయంకరమైన తుఫాన్‌లో గూడా కదలకుండా నుంచోబెట్టగలదు. నీ మనస్సాక్షి గనక నిర్మలంగా ఉంటే గనక. అంటే నీతో అది ఉండాలి. నీతో నిలబడాలది. నేనున్నాను నీకెందుకు నువ్వు చేస్తుంది రైట్ అనేటువంటి మాట అందంటే నువ్వు ఎంత పెద్ద తుఫాన్నైనా జీవితంలో తట్టుకొని నిలబడగలవనమాట. అంటే ఎంత ప్రాముఖ్యమో చూడండి మనస్సాక్షి మన జీవితాలలో. సో, మనస్సాక్షిని దేవుని వాక్యము నిందారహితమైంది, పవిత్రమైంది లేకపోతే మంచి మనస్సాక్షిని కావాలని మనం కోరుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు మనము మన దేవుడు మన మనస్సాక్షిని శుభ్రంగా కడుగుతాడని కూడా దేవుని వాక్యం చెప్తుంది. క్రీస్తు యొక్క రక్తము మన మనస్సాక్షిని శుభ్రంగా
కడుగుతదని కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. సో, కొంతమందికి బలహీనమైన మనస్సాక్షి గూడా ఉంటదంట. కొంతమందికి స్ట్రాంగ్ కాన్షియన్స్ ఉంటది. కొంతమందికి వీక్ కాన్షియన్స్ ఉంటది. సో, బలహీనమైన మనస్సాక్షి కలిగినటువంటి వాళ్ళు ఉంటారంట. ఉన్నారు నిజానికి. మన మధ్యలోనే ఉంటారు. మనతో ఎప్పటికి ఉంటారు వాళ్ళు. బలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు, బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు. బలహీనమైన మనస్సాక్షి అంటే ఏంటంటే, ప్రతిదానికి స్పందిస్తది. చిన్నదానికి గూడా స్పందించిందనుకోండి, ఇట్స్ హైపర్ సెన్సిటివ్ అంటాం మనం దాన్ని ఇంగ్లీష్‌లో. టూ మచ్ సెన్సిటివ్. అంటే అది చిన్నదానికి కూడా స్పందిస్తా ఉంటది. దేవుని వాక్యం తెలీక. దేవుని వాక్యం తెలిస్తే అలా స్పందించదు. అంటే దానికి ఫీడింగ్ చేయాలన్నమాట ఇంక మనం. ఫీడ్ చేస్తే గాని ఆ బలహీనమైన మనస్సాక్షి బలమైన మనస్సాక్షి కాగలదు. మనం మన మనస్సాక్షిని గాయపరచగలమంట. మన మనస్సాక్షిని అపవిత్రపరచగలమంట. మన మనస్సాక్షిని వాతవేయగలమంట. మన మనస్సాక్షిని కల్మషం చేసుకోగలమంట. మన మనస్సాక్షి పాపం చేయటానికి కూడా ప్రోత్సహించగలమంట. చూడండి అసలు ఎంత చెప్తుందంటే దేవుని వాక్యం మనస్సాక్షి గురించి ఇది నిజంగానే చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన జీవితాలకి. చాలా అవసరమైనటువంటి టాపిక్కు. నేననుకుంటాను నేను రాబోయే వారాల్లో జాగ్రత్తగా ఈ మనస్సాక్షి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఒక్కొక్కటే నేను మీకు చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు నేను కేవలం మీకు మన లోపల మనస్సాక్షి ఉందని చెప్పాను. దేవుడు దాన్ని మనకి మన ఆత్మలో దాన్ని ఉంచాడని చెప్పాను. అది మనుషులందరికీ ఉందని చెప్పాను. అది దేవుడిచ్చిన గిఫ్ట్ అని చెప్పాను. మన శరీరం మీద దెబ్బ తగిలితే బాధ ఎలా కలుగుతదో, మనం మన జీవితానికి హాని చేసుకుంటున్నప్పుడు లోపల మనకు బాధ పుట్టించేది కూడా మనస్సాక్షి. ఆ బాధ లేదనుకోండి, మనము మూర్ఖులంగాను, మృగాలుగాను అయిపోయి ఇంకా ఎక్కువ పాపం చేస్తాం. సో, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే మనకు ఆ బాధ అనేటువంటిది లోపల మనస్సాక్షి ద్వారా కలుగజేస్తున్నాడు. మానసికమైనటువంటి ఆహ్, ఆ భయము, ఆందోళన, పాపం చేసిన ప్రతిసారి గూడా మన లోపల ఎమోషన్స్ అన్నిటిని ట్రిగ్గర్ చేస్తుంది గూడా మనలో ఉన్నటువంటి మనస్సాక్షే. సో, దేవుడు మనకు ఇది మొత్తం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి దాన్ని మనం కలిగుంటానికి జాగ్రత్తగా మన మనస్సాక్షిని మనం భద్రం చేసుకోవటానికి, ట్రైన్ చేసుకోవటానికి, దాని మాట వినటానికి దేవుడి ఎదుట నిందారహితంగాను, మనుషుల ఎదుట నిందారహితంగాను, దేవుడికి మహిమ తెచ్చేటువంటి పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితాలు మనం జీవించటానికి దేవుడిచ్చినటువంటి ఈ వండర్‌ఫుల్ గిఫ్ట్‌ని మనం మంచిగా వాడటానికి ప్రయత్నం చేద్దాం. నేను అనుకుంటాను ఈ సీరీస్ అయిపోయిన తర్వాత మనందరం గూడా మన మనస్సాక్షి విషయంలో సెన్సిటివ్‌గానే ఉంటాం. జాగ్రత్తగా ఉంటాం. దాన్ని భద్రం చేసుకుంటాము. దేవుడి మహిమ కోసం పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించటం మొదలుపెడతాము. దేవుడు ఆ కృప మనందరికీ దయచేస్తాడని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక.